దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల మా తండ్రి, మీకే స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా, మీకే స్తోత్రం. సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రం. సర్వాశీర్వాదములకు కారణభూతుడా, మీకే స్తోత్రం. సర్వాంతర్యామి, మీకే స్తోత్రం. నిజమైన మా దేవా, మీకే స్తోత్రం. నమ్మదగిన మా తండ్రి, మీకే స్తోత్రం. గొప్ప దేవుడా, మీకే స్తోత్రం. అతి పరిశుద్ధుడా, మీకే స్తోత్రం. రాజులకు రాజా, మీకే స్తోత్రం. ప్రభులకు ప్రభువా, మీకే స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా, మీకే స్తోత్రం. అద్వితీయుడగు మా దేవా, మీకే స్తోత్రమయ్యా. లోకరక్షకుడా, మీకే స్తోత్రం. ధవలవర్ణుడా, మీకే స్తోత్రం. రత్నవర్ణుడా, మీకే స్తోత్రం. 10,000 మందిలతి కాంక్షణీయుడా, మీకే స్తోత్రమయ్యా. మా దైవమా, మీకే స్తోత్రం. మా తండ్రి, మీకే స్తోత్రమయ్యా. రాజులకు రాజా, మీకే స్తోత్రం. అల్ఫా ఒమేగన మా దేవా, మీకే స్తోత్రం. ఆది సంభూతుడా, మీకే స్తోత్రమయ్యా. ఆలోచనకర్త, మీకే స్తోత్రం. నిజదేవుడా, మీకే స్తోత్రం. బలవంతుడైన మా తండ్రి, మీకే స్తోత్రం. నా నీతి సూర్యుడా, మీకే స్తోత్రం. కృపాక్షేమము దయచేయ మా దేవా, మీకే స్తోత్రం. మా తండ్రి, మీకే స్తోత్రమయ్యా. యెహోవా రఫా, మీకే స్తోత్రం. యెహోవా షమ్మా, మీకే స్తోత్రమయ్యా. దేవా, మీకే స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడా, మీకే స్తోత్రమయ్యా. కరుణామయుడా, మీకే స్తోత్రం. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 మందిలో అతి కాంక్షణీయుడా, మీకే స్తోత్రమయ్యా. రాజులకు రాజా, మీకే స్తోత్రమయ్యా. ఆరాధనకు యోగ్యుడా, మీకే స్తోత్రం. సర్వ సృష్టికర్త, మీకే స్తోత్రం. స్తుతులకు కారణభూతుడా, మీకే స్తోత్రం. లోకరక్షకుడా, మీకే స్తోత్రమయ్యా. సర్వాంతర్యామి, మీకే స్తోత్రమయ్యా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకే స్తోత్రం. గొప్ప దేవుడా, మీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, మీకే స్తోత్రం. అతి పరిశుద్ధుడా, మీకే స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీ ఘనమైన, ఉన్నతమైన, దివ్యమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి. ఇదిగో ప్రభా, ఇటు రీతిగా ఈ ఉదయకాలమున తండ్రి, ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రాతకాలపు ప్రార్థన, వేకుజాము ప్రార్థన తండ్రి, మీకు మహిమార్థకరంగా జరుగుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి, సమయాన్ని బట్టి, తలంపును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలని సన్నిధికి నడిపించా. ఇంకా అనేక మంది నీ సన్నిధికి వస్తుండగా క్షేమంగా నాయన తండ్రి, సమయానికి నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చినట్లు మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ, ఇదిగో ఈ ప్రార్థన అంతటిని బట్టి మీరు మహిమ పొందుకోండి తండ్రి. చేసిన ప్రార్థనలకు మీరు జవాబు దయచేయండి. పాడుచున్న పాటలను బట్టి మీరు మహిమ పొందుకోండి. ఇదిగో సమస్తము తండ్రి మీకే అప్పగిస్తూ, ఈ యొక్క సన్నిధిని మహిమతో నింపి నడిపించి బలపరచమని మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చూద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రం. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక ప్రత్యేకమైన పాట పాడుకొని ప్రభునామాన్ని ఘనపరుద్దాం. వందనాలు నాన్న. బయలుదేరావా? సరే, కలుద్దానండి. అయితే నేను ఉన్నాను పేర్లు. ఓకే అన్న. సరే అన్న. ఓకే. సరే అన్న. ఒక ప్రత్యేకమైన పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా.
అర్హతే లేని నన్ను ప్రేమించినావు. జీవింతు ఇలాలో నీకోసమే సాక్షార్థమై. అర్హతే లేని నన్ను ప్రేమించినావు. జీవింతు ఇలాలో నీకోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా, స్తోత్రగీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీవని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీవని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే, జీవవాక్యమే. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా నా యేసయ్యా, స్తోత్రార్హుడా. సర్వసత్యమేనా మార్గమై, సంఘక్షేమమేనా ప్రాణమై. సర్వసత్యమేనా మార్గమై, సంఘక్షేమమేనా ప్రాణమై. లోకమహిమ చూడక నీ జాడలు వేడక, లోకమహిమ చూడక నీ జాడలు వేడక, నీతోనే నిలవాలి నిత్య సీయోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు. జీవింతు ఇలాలో నీకోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా నా యేసయ్యా, స్తోత్రార్హుడా. హల్లెలూయా. మంచిది. మరో పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. పాడదాను పాట. ఏం పాట?
మన మధ్యన దీపక్ వచ్చి ఓ ప్రత్యేకమైన పాడపాడి ప్రభు నామాన్ని మహింపరుస్తాడు. ఏం కాలేదా? ఏదో ఒక వచ్చిన పాడపాడు కదా, నేను పాడతాడు వచ్చిన పాడపాడు, నీకు వచ్చిన పాడపాడు అసలు కదా, కొద్దిగా వచ్చు కదా పాడు. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నా ఆరాధన పాడబడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దామండి. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన, కొనియాడబడుచున్న నా యేసయ్యా
నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము,
నీకే నీకే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతిక్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతిక్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల మా తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, నీ కృపలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, మీరు నడిపించండి, బలపరచండి. ఇదిగో ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ చింతలు ఉన్నాయో, ఏ కన్నీళ్ళు ఉన్నాయో తండ్రి, వాటిని నాట్యముగా మార్చండి ప్రభా. ఇదిగో తండ్రి, భయంకరమైనటువంటి దినాల్లో మేము ఉంటుండగా తండ్రి, నీ కృపలో, నీ దయలో, నీ యొక్క ప్రేమలో నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఉన్నటువంటి ప్రతి సేవకుడి పక్షాన మీరు ఉండండి తండ్రి. వారికి మంచి జ్ఞానము దయచేయండి, ఆరోగ్యము దయచేయండి తండ్రి. వారి పరిచర్లు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, దినదినములు గడుస్తూ ఉన్న కొలది నీ కృపలో, నీ దయలో, నీ ప్రేమలో ఎదుగుటకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా తండ్రి, సమయము తండ్రి కొద్దిగా ఉన్నది, సమయం ఉన్నప్పుడే సరి చేసుకోమని చెప్పిన రీతిగా ఇదిగో నీ బిడ్డలు తండ్రి, నీ సత్యవాక్యాన్ని విని, నీ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు విని నీ వైపు తిరుగుటకు, నీ వైపు ఆకర్షింపబట్టుకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మీరు చేసిన ప్రతి కార్యాన్ని నిత్యము వారు జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా ముందుకు కొనసాగటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో రానైనటువంటి దైవ సేవకులు క్షేమంగా రావటానికి మీరు కృప చూపించండి ప్రభా. ఇదిగోనైనా తండ్రి, ఈ యొక్క వేకప్ ప్రేయర్నైనా ప్రభా, నీకు మహిమార్థకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరెవరైతే నైనా తండ్రి ప్రాంతాల నుంచి వస్తున్నారో వారందరూ చక్కగా క్షేమంగా రావడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రాముఖ్యంగా నైనా ప్రభా, ఈ యొక్క ఫెలోషిప్లో ఉన్నటువంటి ప్రతి సేవకుడి పక్షాన మీరు ఉండండి తండ్రి. నైనా ప్రభా, నీ కృపలో బలపరచండి తండ్రి. నీ కృపలో తండ్రి నడిపించమని ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము తండ్రి. ఇదిగోనైనా ప్రభా, సమస్తము చూచు ఉన్న దేవా, నీ యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పాల్లో మమ్మల్ని నడిపించండి తండ్రి, బలపరచండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ సేవ చేస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు నీ బిడ్డలకు ఎదురవుతున్నాయి తండ్రి. వాటన్నిటి నుంచి మీరు కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడెక్కడైతే మీటింగ్స్ జరుగుతున్నాయి ఆ మీటింగ్స్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ కృపతో నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఇదిగోనైనా ప్రభా, ఇటు రీతిగా ఈ యొక్క ఉదయకాలమును తండ్రి నిన్ను ప్రార్థించుటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ జరగనటువంటి ప్రతి కార్యము తండ్రి మీరు ద్వారా మీరే మహిమ పొందుకొని తద్వారా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చూద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మన మధ్యన ఎర్రబాలెంలో పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు బాణాల ఇజ్రాయెల్ గారు వచ్చి అధ్యక్షులుగా ఉండి వారు నడిపిస్తారు. వారు వచ్చి ప్రార్థన చేసి పాట పాడి ప్రభువుని మహిమపరిచి అధ్యక్షతగా వారిని నడిపించవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క సేవకులైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న పాట పాడుకొని ప్రార్థన చేసుకుందాం. స్తుతించుదెను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము, స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. పూజార్హుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పూజార్హుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు. పరము చేర్చి ఫలములిచ్చు పవనుడగుమా ప్రభు నీవే. పరము చేర్చి ఫలములిచ్చు పవనుడగుమా ప్రభు నీవే. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. కృపా కనికరముల గల దేవా, కరుణ చూపి కనికరించు. కృపా కనికరముల గల దేవా, కరుణ చూపి కనికరించు. కంటిరెప్పవోలె కాపాడు, కడవరకు మమ్ము కావుమయ్యా. కంటిరెప్పవోలె కాపాడు, కడవరకు మమ్ము కావుమయ్యా. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. సర్వశక్తి గల మా ప్రభువా, సజీవ సాక్షిగా చేయుమయా. సర్వశక్తి గల మా ప్రభువా, గసేయుమయా. స్థిరపరసి మమ్ము బలపరసు, సదా నీకే స్తోత్రాలర్పితం. స్థిరపరసి మమ్ము బలపరసు, సదా నీకే స్తోత్రాలర్పితం. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను
దినదినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించేదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించేదను. స్తుతించెదను నిన్ను నేను మనసారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన సేవకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు మరి ఇక్కడ ఏర్పరచబడిన ఏకపేరులో మరి కూడిన సేవకులందరూ కూడా మరి చేయవలసిన ప్రార్థన అంశములు బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా మరి సంఘము అభివృద్ధి కొరకు, తర్వాత అలాగే బిడ్డల చదువు కొరకు ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా వెనకాల ఉన్న స్థలంలో నూతనముగా మందిరం కట్టబడాలని చెప్పి ప్రార్థన చేయమని కోరారు. దాని కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా ఈ నెలలో 20వ తారీఖున మరి మా సంఘంలో జరుగుతున్న ఆ వార్షికోత్సవ మీటింగ్ కూడా ఘనంగా జరుగులాగా ప్రతి ఒక్కరూ ఈ 4 అంశాలను బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మరి సమయంలో ప్రభువా మేమందరం ఈ సన్నిధిలో కూడి నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి, నిన్ను ఘనపరచటానికి నాయన మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఈ సమయంలోనైనా ప్రారంభ ప్రార్థనలో ప్రభువా మీరు తోడుగా ఉండాలి. స్తోత్రాలు. నాకంటే ముందుకు నీ సేవకుడు ప్రభువా అయ్యా ఈ సంఘ కాపురి చేసిన ప్రార్థన నాయన మీరు విన్నారు ప్రభువుని స్తోత్రముల తండ్రి. మరొకసారి మేము చేస్తున్న ప్రార్థనలు కూడా మీరు విని ఆలకించి ప్రార్థన ప్రతిఫలమును దయచేయండి. ముఖ్యంగా ప్రభువా ఇదిగో నా తండ్రి సంఘమునైనా అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా సంఘము ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, అనేకమైన ప్రజల మీద నడిపించి సహాయం చేయండి. నీ సేవకుడు పడుతున్న ప్రయాసానికి నాయన మీరే ప్రతిఫలమును దయచేయండి ప్రభుని స్తోత్రాలు. గొప్ప దేవుడా నీకు స్తోత్రాల తండ్రి. ఇదిగో నా ప్రభువా యెహోవా ఇల్లు కట్టించని దాని కట్టువాని ప్రయాసం వ్యర్థమన్న ప్రభువా నీ సేవకులు ప్రయాస పడుతున్నారు. వారి ప్రయాసానికి నాయన మీరే ప్రతిఫలమును దయచేయమని అడుగుతా ఉన్నా ప్రభు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయంలో నాయన వారికి ఇచ్చిన ప్రభువా ప్రేమించి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలు చదువుల విషయంలో నాయన నీ కృప చూపించండి. వారి అంచెలంచెలుగా ఆశీర్వదించి అభివృద్ధి పరచండి ప్రభుని స్తోత్రాలు. బిడ్డల భవిష్యత్తులో ప్రభువులో కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ప్రభువా వారికి మంచి చదువులు నాయన మీరే నేర్పించి సహాయం చేయండి. గొప్ప దేవుడా నీకు స్తోత్రములు తండ్రి. ముఖ్యంగా నా ప్రభువా ఎదని వెనక పక్క స్థలం ఉంది నాయన, మరి స్థలములో ప్రభువా నూతన మందిరం ఏర్పరచాడని చెప్పి ఎంతో ఆశపడుతున్నారయ్యా. మందిరం లేకపోతే ప్రభువా నిన్ను ఆరాధించడం చాలా కష్టం కాబట్టి ప్రభువా మందిరం అనేది కావాలి కాబట్టి ప్రభువా మందిరం ఏర్పరచడానికి సహాయం చేయండి. మందిరం కట్టాలి ప్రభువా, కావాల్సిన ధన సమృద్ధిని దయచేయండి అయ్యా. మందిరం కావాల్సిన ప్రతి అవసరాలు తీర్చండి. ప్రతి మెటీరియల్ మీరే సహాయం చేయండి ప్రభువా. ఎవరి ద్వారాలు తెరుస్తావు ప్రభువా, ఎవరి గుప్పిలు ఇస్తావు ప్రభువా నా తండ్రి. ఆ నూతన మందిరం కట్టబడుటకు నీ కృప చూపించండి ప్రభువాని స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి నా ప్రభువాని స్తోత్ర తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. ఈ నెల నా ప్రభువా 20వ తారీఖు జరుగుతున్న నా తండ్రి అయ్యా ప్రభువా ఆ 10వ వార్షికోత్సవం మందిర ప్రతిష్ఠ నీ నామానికి మహిమకరంగా జరిగించమని అడుగుతూ ఉన్న ప్రభుని స్తోత్రాలు. ఆశీర్వాదకరముగా దీవెనకరంగా మీరు జరిగించండి. కేవలం మేము నిలబడ్డాం ప్రభువా, కార్యం చేయవాడు నువ్వు ప్రభువాని స్తోత్రముల తండ్రి. నీ మందిరమునైనా నా ప్రభువా అయ్యా నా ప్రభువా ఇదిగో నా తండ్రి నూతనముగా ప్రభు నా తండ్రి అయ్యా ప్రభువా నీ స్తోత్రముల తండ్రి.
అయ్యా ప్రభు 10వ వార్షికోత్సవం తండ్రి అయ్యా ప్రభు జరగటానికినైనా మీరే కృప చూపించండి నాయన. అనేక మరి ప్రజలు నడిపించండి, వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా. ఆ రోజు ఎలాంటి వర్షము కానీ కరెంటు ఏది ఇబ్బంది లేకుండా ప్రభువా మీరే జరిగించమని అడుగుతున్న ప్రభుని స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రభుని స్తోత్రాలు తండ్రి. సౌండ్ సిస్టమ్ కావాలి ప్రభువా, ఆర్కెస్ట్రా వారు కావాలి నాయన, నీ స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రభు అంతేకాకుండా నాయన మేము పర్మిషన్ అయితే తీసుకోలేదు నాయన. అయ్యా ఎవరికి ఎలాంటి ఆటంకాలు పరచకుండా ప్రభు ఆ మందిరానికి కావాల్సిన పర్మిషన్ ఆయన మీరే సహాయం ఇచ్చేయండి ప్రభుని స్తోత్రాలు. అయ్యా మీటింగ్ పెట్టబోతున్న స్థలాన్ని మీరు పరిశుద్ధపరచండి. ఆ స్థలము చుట్టూ కూడా ప్రభువా ఏ విగ్రహము చుట్టూ వేసిన కంచె ప్రభువా ఆ స్థలము చుట్టూ వేసినైనా ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ఆటంకాలు ఒడిదుడుగులు జరగకుండా అన్ని విషయములో ప్రభువా మీరే ముందుండి జరిగించమని ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాకంటే ముందు చేసిన సేవకుడు ప్రార్థన విన్నారు ప్రభువా. మరొకసారి నేను చేస్తున్న ప్రార్థనను విని ఆలకించి నా తర్వాత చేయబోతున్న సేవకుడు ప్రార్థన మీరే ఆలకించి మహిమకరంగా జరిగించమని సమస్త మహిమ ఘనత ప్రభువులు మీరు మాత్రం పొందుకొనమని మా ప్రభుని నీ ప్రియకుమారుడిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆలకించిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో మన మధ్యలో పెనమాక నుంచి వచ్చిన సంసారం గారు వారు వచ్చి ఒక ప్రార్థన చేసి పాట పాడి మరి అక్కడ చెప్పబడిన ఈ 4 అంశాలను బట్టి ప్రార్థన చేయవలసినదిగా ప్రభు నామములో మనం చేస్తున్నాం. మందిరము సంఘం అభివృద్ధి కొరకు, బిడ్డల చదువు కొరకు, ఆ నూతన మందిరం కట్టబడటం కొరకు, ఈ 10వ వార్షికోత్సవం మీటింగ్ కొరకు ప్రార్థన చేయవలసి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియాదేని బిడ్డలారా, కుడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ, అలాగే సంఘ కాపరి దయానందం గారు ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాట పాడుకుని మనం దేవుని సల్ల ముందు సాగిపోదాం. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమ్మా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమ్మా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా. మహిమాన్విత చిరజీవనిధి, శరణు శరణు మా దేవ యెహోవా. మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమ్మా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమ్మా రక్షణకర్త. విమల శరాపులు దూతగణములు చూడగలేని తేజోనిధివే. విమల శరాపులు దూతగణములు చూడగలేని తేజోనిధివే. యాయగములకై శిలువమ్రానుపై దీనుడవై మర నించితివే. యాయగములకై శిలువమ్రానుపై
దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ జేషమా రక్షణకర్త. ప్రప్రథముడా మరి కడపటివాడా, మృతుడై వెలసిన నిరత నివాసి. ప్రప్రథముడా మరి కడపటివాడా, మృతుడై వెలసిన నిరత నివాసి. నీ భజినే మా జీవాధారము, చేకొనుమా స్తుతి గీతం. నీ భజినే మా జీవాధారము, చేకొనుమా స్తుతి గీతం. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ జేషమా రక్షణకర్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన అంశాల కొరకు మరి ప్రతి ఒక్కరుగా ప్రార్థించవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. మొదటిగా సంఘం అభివృద్ధి కొరకు ప్రార్థన. రెండవదిగా నూతన మందిరం కట్టబడాలి. అలాగే కుమార్తె చదువు ఉద్యోగము కొరకు ప్రార్థన చేద్దాం. మరి ప్రాశ్రమ గారి ఆరోగ్యం నిమిత్తము దేవుడు స్వస్థపరచాలని, అలాగే పరిచర్య దేవుడు విస్తరించి లాగున ప్రార్థన చేద్దాం. జరగని ఉన్న మీటింగు నిమిత్తము ప్రార్థన చేద్దాం. అలాగే ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ అభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ అంశాలు దేవుడు తప్పనిసరిగా నెరవేర్చాలని, ప్రతిదినం ప్రతినిత్యము దేవుని ఆరాధించి సంతోషించే భాగ్యాన్ని కృపను దాయిచ్చేలాగున ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం. తప్పనిసరిగా ఈ అంశాలను దేవుడు నెరవేరుస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి అసాధ్యం ఏది కూడా లేదు. సమస్తం కూడా సాధ్యపరిచే దేవుడు కనుక మరి ఇవన్నీ ఈ అంశాలన్నీ దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు నా యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క మహా ఉచితమైన ప్రేమను బట్టి నాయన, కృపను బట్టి దాన్ని బట్టి నాయన, మరలా తండ్రి రెండవ బుధవారం యేసయ్య నీకు స్తోత్రం. ఈ యొక్క దేవాలయ సేవకులు తండ్రి జయానంద గారి యొక్క మందిరములో ప్రభువా మరి ఏక ప్రేరణ ప్రభు ఏర్పాటు చేసిన బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఆరాధన తండ్రి, ఈ కూడికను తండ్రి ప్రభు ఎందు నిమిత్తమై ఈ విధంగా ప్రతి బుధవారం ఏర్పాటు చేస్తున్నారు ప్రభు, నీకు తెలుసు కనుక. ఎందుకంటే ప్రభువా నీవు చూచుచున్న దేవుడు ప్రభువా, మనుషుల హృదయమును మనిషి ఆలోచనలు తలంపులు ఎరిగిన దేవుడు కనుక ప్రభువా దేవా తండ్రి, ఈరోజు జరగబోయే ఈ యొక్క ప్రేరణ ప్రార్థన తండ్రి మీరు ఆలకిస్తారని నమ్ముచున్నాం దేవా. ప్రతి సేవకుడు చేసినటువంటి ప్రార్థన మీరు ఆలకించి ప్రతిఫలం ఇవ్వాలని ప్రభువా నీశంలో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవా నీకు స్తోత్రం. నమ్మిన వారిని ప్రభువా, నిన్ను ఆశ్రయించిన వారిని, నిన్ను కొనియాడబడుచున్న వారిని ఎన్నడూ విడిచిపెట్టి త్రోసివేసే దేవుడు కాదు నాయన.
ఎందుకంటే యోబు అంటున్నాడు, నా విమోచకు సజీవుడు అని నేను ఎరుగునాను అంటున్నాడు. నువ్వు సజీవుడు కనుక ప్రభువా యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. మాయందు దయ నుంచి కనికరించి దయ చూపించి ప్రభువా ఈ కార్యక్రమాలన్నిటిని ప్రభు సఫలపరిచి ప్రభువా ప్రతి నిత్యం ప్రభువా నీలో ఆనందించి సంతోషించే భాగ్యాన్ని కృపను దాయిచ్చామని తండ్రి నీ పాదలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. మొట్టమొదటిగా ప్రభువా సంఘము తండ్రి ఈ జయానంద గారు మందిరమునందు ప్రభువా నీ దాసులు తండ్రి ప్రభువా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సంఘాన్ని తండ్రి అభివృద్ధిపరచండి, సంఘ క్షేమాభివృద్ధి కలుగుచ్చేమని ప్రభువా నిశల్లో ప్రార్థిస్తుకుని ఆత్మలు ప్రభువా బిడ్డకి అందించమని తండ్రి నీ సల్లో ప్రార్థిస్తున్నామనయ్యా. దేవా నీకు స్తోత్రం తండ్రి. అభివృద్ధిపరచాలి ప్రభా, వర్ధిల్లాలి ప్రభువా. దేవా నీకు స్తోత్రం తండ్రి. సంఘ క్షేమం కలుగటానికి కృప చూపించమని ప్రభువా నిశల్లో ప్రార్థిస్తున్నాం. సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని రక్షించబడిన వారిని ప్రభువా మరి ప్రభా తండ్రి నీ సన్నిధిలో ఆరాధనకి వస్తున్న ప్రతి ప్రభువా బిడ్డలను తండ్రి మీకు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నీకు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. నాన్న ప్రభువా నూరంతలుగా పదునంతలుగా ప్రభువా తండ్రి సంఘాన్ని వృద్ధి పొందించమని అభివృద్ధి పొందించమని ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. యేసయ్యా కార్యం చేసేది నీవే ఉన్నావు ప్రభువా. ప్రార్థన చేయటమే ప్రార్థన చేయడం మా వంతు ప్రభువా. కార్యం చేసేది నీవే ఉన్నావు. ఆ కార్యాన్ని కూడా ప్రభువా మీరు జయప్రదం జరిగించి ఘనంగా జరిగించమని ప్రభువా నిశ్చయంలో ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి రెండో అంశం ప్రభువా నూతన మందిరం ప్రభు. ఈ మందిరం ఇరుకుగా ఉన్నది ప్రభు. విశాలమైన మందిరాన్ని ప్రభువా నీ కుమారుని దాసుని దాయిత్యమని తండ్రి నీ పాదలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. దావీదు కట్టలేని మందిరాన్ని సొలొమోను చేత కట్టించావు ప్రభువా. అలాగే తండ్రి దాసులు తండ్రి దయానంద ప్రభువా చేత కట్టించబట్టాన్ని కృప చూపించమని ప్రభువా నిశ్చయంలో ప్రార్థిస్తూ స్థారమైన మందిరం ప్రభువా బిడ్డకు దాయిత్యమని తండ్రి నీ పాదలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. అనేక మంది ప్రజలు ప్రభు మందిరంలో నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రభువా నిశ్చయంలో ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకే వందనాలు స్తుతి సూత్రాలు చెల్లిసి ఇల్లు కట్టుబాటు ప్రయాసం చేద్దాం ఉంటున్నాం ప్రభు. మీరు కట్టించి ప్రభువా నూతన మందిరం అయా బహువిస్తారమైన మందిరాన్ని ప్రభు బిడ్డ దాయిచ్చేయమని తండ్రి నీ పాదలు పట్టుకొని ప్రార్థన. చిన్న మందిరం ప్రభువా అదే చాలని మందిరం ప్రభా చూచుచున్న దేవుడు ప్రభా. ఈ మందిరాన్ని చూచుచున్నావయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా ఇరుకుగా ఉంది ప్రభువా. విశాలమైన మందిరాన్ని ప్రభు బిడ్డ దాయిచ్చామని ప్రభు. నీ ఆత్మలు రక్షణ పడడానికి కృపజీ ఈ ప్రాంతం అంతే ప్రభువా అయా ఇప్పుడు సంఘాన్ని నడిపించమని ప్రభువా నిశ్చయంలో ప్రార్థిస్తున్నాను. ప్రతి వారి హృదయాలు నీ వాక్కులతో నింపునైనా నీ వాక్యం ద్వారా ప్రభు ప్రతి వారి హృదయం మీరు తాకినైనా నీ సన్నిధికి నడిపించబడ్డానికి కృప చూపించమని ప్రభువా నీ సల్లో ప్రార్థించి వేడుకొచ్చున్నాం. యేసయ్యా నీకు స్తోత్రాలు. అలాగే మూడో విషయం కుమారుడు తనకి ఇచ్చిన బిడ్డల ప్రభువా కుమారుని జ్ఞాపం చేసుకు కుమార్తెని జ్ఞాపం చేసుకుని చదువులో ప్రభువా ఉద్యోగంలో ప్రభుని యాసోని కృప తోడని నడిపించమని ప్రభువా నీ సల్లో ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్యా నీకు స్తోత్రం. ఒక ఉన్నతమైన స్థితిలో బిడ్డలు నిలబెట్టుకుని అయినా ప్రభుని దాసుని పరిచయలుగా ప్రభువా కుమారుని నిలబెట్టుకోమని ప్రభువా మీరే సహాయం చేయమని ప్రభువా నీ సల్లో ప్రార్థిస్తున్నాం. సంఘ దేవాడి బిడ్డలను తండ్రి జ్ఞాపం చేసుకోమని ప్రభువా నీ సల్లో ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకే వందనాలు స్తుతి సూత్రాలు చెల్లిస్తున్న మంచి జ్ఞానం బిడ్డలు దాయిచ్చాను ఆయన. ఒక ఉన్నతమైన ఆయా స్థితిలో బిడ్డలను చదువుల విషయంలో ప్రభు మంచి జ్ఞానము దాయిచ్యమని తండ్రి నీ పాదలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మంచి మార్కులతో పాస్ అవ్వడానికి కృప చూపించమని ప్రభువా మంచి ఉద్యోగం కూడా ప్రభు రావడానికి బిడ్డలకి కృప చూపించమని తండ్రి నీ పాదలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా అయా సింహములు ఏమే గల ఆకులు నన్ను ఆశ్రయించడానికి ఏ మేలు కొదువైనదని చెప్పిన దేవుడు ప్రభువా బిడ్డలు ఏ కొదువు లేకుండా అన్ని సమృద్ధిగా మీ బిడ్డలకు దయచేసిన ఈ నామానికి బాహ్యం తెచ్చుకోమని ప్రభువా నిశ్చయంలో ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాను. అలాగే దేవుని యొక్క సేవకురాలు ప్రభా పాశ్వని గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అప్పుడు ఆరోగ్యంగా ఉన్నదే ప్రభా తెలియపరిచున్నారు ప్రభా. అయా దేవా నీకు స్వస్థపరిచి నేనే సెలవిచ్చిన దేవుడు కనుక సమస్త బలగందని యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. పూర్తి స్వస్థత బిడ్డకి దాయిచ్చమని ప్రభువా నిశ్చయంలో ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకే వందనాలు స్తుతి సూత్రాలు చెల్లిస్తున్నా. బిడ్డ స్థితిలో ఉంటే నీ చిత్తం కాదు నాయన. నీ సౌకర్యాలు ప్రభువా నీ పనిలో నీ పరిచయలో ముందుకు సాగిపోవాలని కనుక ప్రభువా అని బిడ్డకు మంచి ఆరోగ్య శక్తి బలం దాయిచ్చాను ఆయన. సమస్త బలగీతనైనా యేసు నాలో బంధిస్తున్నాం. బిడ్డకు పూర్తి విడుదల స్వస్థత మీరు దాయిచ్చమని ప్రభువా నిశ్చయంలో ప్రార్థిస్తున్నాం. కుట్టివారిని మోగవారిని చెట్టువారిని గుడ్డివారిని చనిపోయిన లాజరును లేపిన దేవుడి ప్రభువా ముట్టి బాగు చేసిన దేవుడి ప్రభువా
యేసయ్య బిడ్డను మీరు ముట్టండి, మీరు తాకండి ప్రభు. నీ అమూల్యమైన రక్తంతో నాయన, పరిశుద్ధమైన రక్తంతో బిడ్డను తాకి ముట్టి స్వస్థపరిచి ఈ నామానికి మాయం తెచ్చుకుని పరిచయ బలమైన పాత్రగా పనిముట్లుగా ప్రభు వాడుకోమని ప్రభు నిమిషాల్లో ప్రార్థిస్తున్నాం. యేసయ్య నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు. పరిచర్య మరి దేవుడు స్థిరపరిచి ప్రభు ఆయా ఈ పరిచర్యను ప్రభుల తండ్రి తుది వరకు నాయన, ప్రాణం ఉన్నంతకు బిడ్డగా నాయన ఈ పరిచర్యలో ప్రభు ముందుకు సాగిపోవటానికి నాయన సహాయం చేయమని తండ్రి నిమిషంలో ప్రార్థిస్తున్నాం. యేసయ్య నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు. అలాగే జరగనున్న మీటింగ్ కూడా ప్రభువా మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా. ఆ సభలో తండ్రి ఘనంగా మీరు జరిగించిన ఆశీర్వాదకరంగా, దీవెనికరంగా, మహిమకరంగా మీరు జరిగించమని ప్రభు నిమిషంలో ప్రార్థిస్తున్నాం. ఆ మీటింగ్ సభలు కావలసిన ప్రతి అవశ్యతను అక్కడ లోట్లు ప్రభు నాలో తీర్చి మీరే సహాయం చేయమని నిమిషంలో ప్రార్థిస్తున్నాం. ఘనంగా ప్రభువా మీరు జరిగించండి, ఆశీర్వాదకరంగా, దీవెనికరంగా, మహిమకరంగా ప్రభు సభలను జరిగించడానికి కృప చూపించమని తండ్రి నీ పాదలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. యేసయ్య నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఏపీ క్యాపిటల్ పాస్ ఫెలోషిప్ మరి అభివృద్ధి కొరకు నేను ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం చేయనైనా. ఆ ప్రతి సేవకుడిని మీరు జ్ఞాపం చేసుకొని అభివృద్ధి పొంది ప్రభా విస్తరించిన ఆయన అనేక మందికి సాక్షులుగా ప్రభా బిడ్డల పరిచయలో ముందుకు సాగిపోయినట్లుగా మీరు కృప చూపించమని ప్రభువా నిమిషంలో ప్రార్థిస్తున్నాం. వాడిపోకముందు ప్రభు మమ్మల్ని వాడుకోనాయన. యేసయ్య ప్రాణం ఉన్నంత వరకు నాయన నీ కొరకు, నీ పనిలో, నీ పరిచర్యలో ప్రభు బలమైన పాత్రలుగా, పనిముట్లుగా వాడుకోమని ప్రభు నిమిషంలో ప్రార్థిస్తున్నాను. స్తంభాలుగా ప్రభు, మూల స్తంభాలుగా నిలబెట్టుకోమని ప్రభు నిమిషంలో. ఎన్ని అవంతరాలు, ఎన్ని ఆటంకాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అభ్యంతరాలు వాటిల్లినప్పటికీ నాయన వాటన్నిటిని ప్రభు తీసివేసిన నీ బిడ్డలకు నాయన ఈ పరిచయల ముందు సాగిపోవడానికి బలమైన శక్తిని, కృపను బిడ్డలా ఇచ్చమని ప్రభు నిమిషంలో ప్రార్థన. బిడ్డలో చేస్తున్న ప్రయాణంలో, రాకపోకలో ప్రభు నీ హస్తం, నీ కృప తోడే ఉండి నడిపించమని ప్రభు నిమిషంలో ప్రార్థిస్తున్నా. ప్రతి కుటుంబాలు, సంఘాలను తండ్రి అయా మీరు జ్ఞాపం చేసి వృద్ధిపరచమని ప్రభు నిమిషంలో ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ నెల 20వ తారీఖున ప్రభు జరిగిన నిర్మాణంలో ప్రభు తండ్రి ఇశ్రాయేలు గారు ప్రభు కూడికని 10వ వార్షికోత్సవం కూడికని ఏర్పాటు చేస్తున్న ప్రభు ఆ కూడిక రూపం మీకు ఘనంగా మీరు జరిగించమని ప్రభు నిమిషంలో ప్రార్థిస్తున్నాను. ఎవరు పర్మిషన్ లేదు ప్రభు, అయినప్పటికీ ప్రభు నువ్వే ఉన్నావు ప్రభు. ఏ విశ్వాసముతో తండ్రి ఆ కార్యక్రమాన్ని, సభను తండ్రి ఆశీర్వాదకరంగా, దీవెనికరంగా, మహిమకరంగా మీరు జరిగించుకోమని ప్రభు నిమిషంలో ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకు స్తోత్రం. పిలుపుడు సేవకుడు ప్రభా సేవకుని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభు, బలమైన పాత్రగా వాడుకొని ఆయన ఆ ప్రాంతానికి కావలసిన వర్తమానం, సందేశాన్ని నీ దాసుని ద్వారా అందించమని ప్రభు నిమిషంలో ప్రార్థిస్తున్నాం. ఆ సభకు కావలసిన ప్రభా ప్రతి అవసరతను ప్రభు నీ నామమున తీర్చు. ధన సహాయం ఎంతైనా అవసరమైనది ప్రభు, ఆ ధన సహాయం కూడా బిడ్డగా దాయిచ్చమని ప్రభు నిమిషంలో ప్రార్థిస్తూ సంఘాన్ని జ్ఞాపం చేసుకోండి, బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. తగ్గించిన భార్యను తండ్రి అనారోగ్యం బాధపెడుతున్న ప్రభు బిడ్డను కూడా కనికరించి స్వస్థత ఇచ్చామని ప్రభు నిమిషంలో ప్రార్థన. ఇచ్చిన ప్రియ బిడ్డల ప్రభు సంతానంతలో ప్రభు మీరు జ్ఞాపం చేసుకోమని నిమిషంలో ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లి సమస్తము ఎరిగిన దేవుడి కను ప్రభు సమస్తము ప్రభు నీ చేతులు అర్పించుకుంటున్నాం ప్రభు. నీ చిత్తానుసారంగా జరిగించి నీ నామానికి మాయం తెచ్చుకోమని నిమిషంలో ప్రార్థిస్తున్నాం. ఈరోజు జరబోయే ప్రభు ఈ కూడికను ప్రభు నీ చేతులకు అప్పగించుకుని చిత్తానుసారం జరిగించి నీ నామాన్ని మాయం తెచ్చుకోమని. ఇంకా సేవకులు తండ్రి ప్రార్థనలో, పాటల్లో ప్రభు వాక్య పరిచయంలో కూడా ప్రభు నీ ఆశ, నీ కృప తోడే నడిపించి మీరే సహాయం చేసి మాయం పొందండి. సేవకులు సకాలంలో ప్రభు సన్ని రావడానికి కృప చూపించమని ప్రభు నిమిషంలో ప్రార్థి కార్యక్రమం చివరి వరకు ప్రభు నీ ఆత్మ ద్వారా చిత్తానుసారం జరిగించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని. ఈ కూడిక ద్వారా సంఘానికి, ఈ దాసులకు ప్రభు కుటుంబానికి ప్రభు ఆధారం దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని. నా కొరకు త్వర అల్పుడు నన్ను కూడా మీరు జ్ఞాపం చేసుకోమని, బలపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో, యేసు నామములో ప్రభు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. చాలా మంచిదండి. చక్కగా మరి అంశాలను బట్టి చక్కగా ప్రార్థించిన దైవజనునికి వందనాలు. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యలో తాడేపల్లిలో పరిచయం చేస్తున్న మరి మన మధ్యలో సహోదరు చేస్తారా
మరి మన మధ్యలో స్వర్జన్ గారు ఉన్నారు. వారు కూడా వచ్చి ఒక పాట పాడి ఇక్కడ రాయబడిన అంశాలను బట్టి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామములో మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ యొక్క ఏపీ క్యాపిటల్ పాస్టర్ ఫెలోషిప్కు ఆహ్వానించబడిన దైవశాఖలు, చేరువచ్చిన దైవశాఖలు, అధ్యక్షతల వారికి నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరంధము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరంధము. సుగుణాల సంపన్నుడా. అందరు కలిసి పడదాం. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఏది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఏది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవో, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవో, నేను నడువవలసిన త్రోవలో. అందరు కలిసి. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప
గానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్న గట్టిగా అందరు కలిసి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందమో. సుగుణాల సంపన్నుడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో అంశములు ఉన్నాయి. మొట్టమొదటిగా మనము చేయవలసిన ప్రార్థన, ప్రతి దినము సంఘములో దైవశాకుడు ప్రార్థన తెలిసిన ప్రార్థన అంశములు, ప్రభు తన దర్శనము ద్వారా ప్రార్థన అంశములు అనుగ్రహించిన ప్రార్థన, ప్రత్యాత ప్రార్థన మనము చేద్దాం. ఎజ్రా, నెహెమియా, దానియేలు వలె మన ప్రజలు పాపములు ఒప్పుకునేటట్లుగా ఎజ్రా దేవుని మందిరములో సాష్టాంగ నమస్కారములు చేసి పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీకు విరోధముగా చేసిన పాపములు, ఇశ్రాయేలు కుమారులు దోషములు నేను ఒప్పుకుంటున్నానని సెలవిస్తూ ఉన్నాడు. నేను ఇంకను పలుకుచున్నాను, ప్రార్థన చేయుచున్నాను. నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపములు, నా జనుల యొక్క పాపములు నేను ఒప్పుకుంటున్నానని దానియేలు చేస్తున్నాడు. మనము కూడా ఒప్పుకుందాం. అదే విధముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దగ్గర ప్రతి దినము దైవ శాకులు చేయవలసిన ప్రార్థన, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థన, మన భారతదేశంలో పాడవుతున్న 7 ఘోరమైన పాపాలు మనం ఒప్పుకొని ప్రార్థన చేద్దాం. దేశములో అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. భయంకరమైన అయా దేశములో ప్రభా కులకట్లు, విగ్రహారాధన, భయంకరమైన వాటి నుంచి విడుదల దాయిచ్యమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వ్యభిచారం, జారత్వం అనే భయంకరమైన పాపము నుంచి ప్రజలు విడుదల పొందుకోవడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మత్తు పదార్థాలకు బానిసత్వం నుండి ప్రజలు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా ప్రజలు నాశనం అవుతున్న అయా అవినీతి నుంచి నిర్మూలన ఒకటి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా భారతదేశంలో ప్రభు ఎక్కువగా ప్రబలుతున్న అభయంకరమైన అక్కట్ల నుంచి విడిపించండి ప్రభువా. మా భారతదేశం ప్రజలు పాడవుతున్న అయా కుల, మతీయ, వర్గీయ భేదాలు వాటి నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా తండ్రి, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా అయా నా తండ్రి, మా భారతదేశంలో నాయన అయా జరుగుతున్న భయంకరమైన అయా వాటి నుంచి విడుదల దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నెమ్మదిని దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా మీకు వందనాలు. అయా సాతాను వాని కార్యాలు బంధించాలి తండ్రి. దేవుడిచ్చిన అధికారము అపవాది శక్తులను వాటి కార్యాలు బంధించుటకు యెహోషువ, దానియేలు వలె యెహోవా యుద్ధము చేయవారిగా నాయన దేవుని సేవకులుగా, ప్రజలుగా, సైన్యం వలె సిద్ధపడి మేము ప్రార్థన చేయడానికి నాయన మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభువా. మీకు వందనాలు. మార్కు సువార్త 3:27 ప్రకారము ఒకడు బలవంతుడైతేనే కానీ వాని ఎదుట అయా ప్రభువా నా తండ్రి బలముగా నాయన అయా ఇంటి సగమాగిరోకి చొచ్చుకు పోవునంటున్నారు తండ్రి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు 6:10 ప్రభు 6:12 ఏలయనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథునితో ఆకాశమందు దురాత్మ సమూహములో పోరాడుతున్నామని పౌలు గారు చెప్పినట్లుగా నాయన మీ పోరాడటానికి నాయన అయా సామర్థ్యతను దాయిచే తండ్రి, శక్తిని దాయిచే తండ్రి,
జ్ఞానాన్ని దయచే ప్రభువా, ఏ రకంగా మీ పోరాడాలో ప్రభువా అటువంటి శక్తిని సామర్థ్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా మూడోదిగా ఏకత్వం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభు ప్రార్థించినట్లుగా ప్రపంచంలో మరియు మా దేశంలో ప్రభు బిడ్డలు క్రైస్తవులు ఏకత్వం కలిగి ఐక్యత కలిగి ప్రార్థించడం కొరకు అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు తెలియచేసినట్లుగా యోహాను సువార్త 17:20-21 మరియు నువ్వు నన్ను పంపితివి లోకము నమ్మునట్లుగా తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండులాగునానని ప్రభువా మీరు ఏకమై ఉన్నారు తండ్రి. అటువంటి ఏకత్వం కలిగి అయా మేము ప్రతి సేవకులము ప్రార్థించడానికి మీ కృపాసనము దగ్గరకు వస్తున్నాం తండ్రి. ఏకత్వం కలిగి ఐక్యత కలిగి మేము నాయన ప్రార్థన చేయడానికి కృప చూపించండి తండ్రి. కార్యాలు జరిగించండి. ప్రతి ఆటంకాన్ని కొట్టివే. దురాత్మ శక్తులు బంధించునాయనా, చీకటి శక్తులు బంధించునాయనా, అల్లరి శక్తులు బంధించునాయనా, వేషధార శక్తులు బంధించునాయనా, మోసపూరితమైన శక్తులు బంధించునాయనా, అల్లరి శక్తులు బంధించునాయనా. మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. నువ్వు అయ్యా కార్యాలు చేయగలిగిన సమర్థుడు అయ్యా. ప్రతి ఆటంకాన్ని కొట్టివేయగలిగిన సమర్థుడు నాయనా మీకు స్తోత్రాలు అయ్యా. నా ప్రభువా అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం. నాలుగోదిగా రూపాంతరము కొరకు నాయన అయ్యా ప్రభు అపోస్తులు గారు అయ్యా అపోస్తులు పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా రోమీయులు రాసిన పత్రిక 12:1 ప్రకారం చెప్పిన ప్రకారముగా అయ్యా ప్రభు దేవుని ప్రజలు నామకార్థ క్రైస్తవ విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టి రూపాంతరం చెందేటట్లుగా అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 ప్రకారం పరిశుద్ధులు సంపూర్ణులుగా క్రీస్తు శరీరమందు క్షేమాభివృద్ధి చెందటానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని దర్శించయ్యా, ప్రతి సంఘాన్ని దర్శించండి అయ్యా, మా జీవితాలను దర్శించండి అయ్యా. మీరు చేసే ప్రతి పనికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా అయ్యా. ఐదోదిగా మీరు అయ్యా సెలవిస్తా ఉన్నాను తండ్రి. అయ్యా మీ చేసే ప్రతి పనిలో అయ్యా కావలసిన కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా మా దేశము యొక్క స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా దేశము స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. 2 దినవృత్తాంతాల గ్రంథము 7:14 ప్రకారము నాయన నా పేరు పెట్టబడి నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థనలు ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నావు అయ్యా. మా దేశాన్ని స్వస్థపరచండి తండ్రి. మా ప్రాంతాన్ని స్వస్థపరచయ్యా. మా ప్రజలను స్వస్థపరచయ్యా. ప్రతి సేవకుల్లో ప్రభువా ఐక్యతను దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి క్రైస్తవులకు విజయాన్ని దయచేయండి ప్రభువా. సంపూర్ణ సామర్థ్యతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను ఆయన. సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా మీ కొందనాలు. పరిశుద్ధాత్మ దైవమా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మీ స్తోత్రాలు. యేసయ్యా మీ స్తోత్రాలు. ఆరోదిగా మీ ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవుని కరుణ కొరకు మొరపెట్టుకుంటున్నామయ్యా. కడవరి వర్షము ఉద్యోగం కొరకు మొదలు పెట్టుకుంటున్నామయ్యా. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నామయ్యా. యేసయ్యా భౌతిక స్వస్థత దయచేయి. మా భారతదేశంలో నాయన అవసరమైన స్వస్థతలు అయ్యా స్వస్థత దయచేయి. మానసిక స్వస్థత దయచేయి. బౌద్ధికమైన స్వస్థత దయచేయి. ఆత్మీయ సంబంధమైన స్వస్థత దయచేయి ప్రభువా. అయ్యా మీ కొందనాలు. సంబంధమైన బౌద్ధికమైన స్వస్థత దయచేయి. సామాజిక స్వస్థత దయచేయి ప్రభువా. మా దేశాన్ని స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం ప్రభువా. మీ దీన దాసులు ప్రభువా నా తండ్రి. అయా జయనంద్ గారు ప్రభువా మీ ఏర్పాటులో పిలుపులో రక్షణలో అయా మీ చిత్తంలో మీ సమర్పణలో మీ దేశంలో ప్రభువా మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్థలాన్ని మీరు కోరినగా మార్చండి. ఈ ప్రాంతాన్ని స్వస్థశాలగా మార్చండి. ఈ స్థలాన్ని ప్రభు అనేక ఆత్మలు దర్శించవు అయా. దేవదూతలు అయా ఈ ప్రాంతంలో సంచరించునుగాక. మీ దేవదూతలు ఈ ప్రాంతంలో సంచరించునుగాక. మీ కెరూబులు శరాబులతో నింపబడును గాక. నా ప్రభా మీకు వందనాలు. ఉదయకాల దీవులతో నింపండయా. ఉదయకాలమైన మీ కృపతో నింపండయా. ఉదయకాలం మీ కనికరముతో నింపండయా. ఉదయకాలం మీ దయతో నింపండి నాయన. అయ్యా వచ్చిన ప్రతి సేవకులు దీవించబడాలి ప్రభువా. అడుగు పెట్టిన ప్రతి కుటుంబం రక్షించబడాలి ప్రభా. నా తండ్రి మీకు వందనాలు. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం ప్రభా. ఈ రీతిగా నాయన మందిరం కట్టడానికి కావాల్సిన అయా సామర్థ్యతను సిద్ధపాటును నాయన అయా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కట్టడానికి కావాల్సిన సిద్ధపాటును దయచేయండి తండ్రి. అయా పునాది క్రీస్తు అనే బండ మీద అయా కట్టబడడానికి కృప దయచేయ తండ్రి. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను ఆయన. ఆ బిడ్డలకు అయ్యా ప్రతి ఆటంకము ఆశీర్వాదకరంగా మార్చబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను.
ప్రతి ఆటంకము ఆశీర్వాదకరంగా మార్చబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా అయా మీ కొందనాలు. అయా వచ్చిన దైవ సేవకులందరిని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఇశ్రాయేల్ గారిని బట్టి స్తోత్రాలు. 20వ తారీఖున జరగబోతున్న అయా కూడికిని జయప్రదంగా నడిపించండి. 10వ వార్షికోత్సవంలో ప్రభువా అయా ఎవరినైతే మీరు వేస్తున్నారు ప్రభువా ఆ సేవకులు నిలబెట్టుకొని అనే ప్రాంతం అంతా ప్రభువా మీ కృపతో నింపి అద్భుత కార్యమైన జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ పాదాలు పట్టుకున్నాను అయా ప్రభువా నా తండ్రి. అయా బాలసం గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దీన దాసులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నవలూరు ప్రాంతంలో అయా దైవ సేవకులు సేవ చేస్తున్నారు తండ్రి. ఆ ప్రాంతాన్ని నాయన మీ వెలుగుగా మార్చండి అయా. అనేక మంది రక్షించబడ్డానికి కృపదాచేయ. ఆ ప్రాంతము నాయన కోనేరుగా మార్చండి. ఆ ప్రాంతం అంతా మందిర పట్టణ జనాంగం నడిపించమని ప్రార్థన చేస్తున్నారు. గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా డేవిడ్ రాజు గారికి జ్ఞాపకం చేసుకోండి అయా. తను చేసిన పరిచర్ని మీరు దీవించండి తండ్రి. అయా ప్రభా తండ్రి నాయన ఒక సువార్థికుడిగా మీరు వాడుకుంటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు కొందన అయా నా తండ్రి. సంసోన్ గారు చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన మీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను అయ్యా. పౌలు బాబుని జ్ఞాపకం చేసుకోయా. బిడ్డ నీరసంగా ఉంటున్నాడు తండ్రి. బిడ్డకి శక్తిని దయచేయి, సామర్థ్యతను దయచేయి. ఆ బిడ్డ కావలసిన కృప దయచేయి ప్రభువా. మీ మీద ఆనుకొని ఉన్నాడు తండ్రి. బిడ్డ ఉపవాసాలు చేసి అయా శరీరం అంతా నా ప్రభు నా తండ్రి. అయా ప్రభా అయా నా తండ్రి శరీరంలో ఉన్న బలహీనతల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నా. మీరు రక్తంతో కడగమని ప్రార్థన చేస్తున్నా. మీరు రక్తంతో కడగండి అయ్యా. మీరు పోషించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డ నాయన ఎన్నో ఉపవాసాలు ఉండి ప్రభువా శరీరం సహకరించట్లేదు తండ్రి. సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పౌలు బాబు పక్కన నుంచి నాయన ఒక బ్రదర్ వచ్చాడు. బ్రదర్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ పనిచేసే బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ప్రాంతం అంతా మీ వెలుగుగా నింపండి. ఈ ప్రాంత ప్రజలందరూ రక్షించబడ్డానికి కృప దయచేయ. గొప్ప కార్యాలు జరిగించి ప్రతి ఆటంకాన్ని కొట్టివేనైనా ఈ గుడికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించాయా. ఇంతవరకు పాటల ద్వారా వాక్య పరిచయంలో ఘనంగా మర్యాదగా జరిగించినందుకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయా. జరుగుతున్న ప్రభువా టికో హౌస్లో ప్రభువా నా తండ్రి. పుల్లెనగర్లో ప్రభువా అయా రత్నాల చెరువుల మందిరం కట్టబెట్టడానికి కృప దయచేయి అయా. ప్రభా జరుగుతున్న 26, 27 అయా 28 తారీఖుల్లో ప్రభువా అయా 3 రోజులు జయప్రదంగా నడిపించాయా. అద్భుతం చేయ తండ్రి. వచ్చిన వారికి అందరూ ఆహారం పెట్టడానికి కృప దయచేయి. వచ్చిన వారందరూ ఆయన ఆయా వాక్యమైన ద్రాహముతో తీర్చబడ్డానికి కృప దయచేయి. వచ్చిన వారందరూ తెప్పరెళ్ళటానికి కృప దయచేయి. కార్యాలు జరిగించాయా. అద్భుతం చేయ తండ్రి. ద్వారాలు తెరవండి తండ్రి. ఏమీ లేదు నాయన. మీ మీద మేము ఆధారపడి నాయన సువార్త ప్రకటిస్తున్నాం తండ్రి. అయా నన్ను విడిచిపెట్టి రమ్మని పిలుస్తున్నారు తండ్రి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు శ్రాద్ధిని కలుగు చేస్తానన్నా. మీరు సాత్వికుడని దీన మనసు కలవాడని అంటున్నా ప్రభా. మా అందరి నాయన అయా మేము ప్రభా మా కాడంతా మేము వేస్తున్నాం తండ్రి. మమ్మల్ని బలపరచండి తండ్రి. సక్సెస్ఫుల్గా నడిపించండి అయా. మేము ఎవరి ద్వారా నాయన అవమానపరచుకోకుండా నాయన మా అవమానాలు ఆశీర్వాదకరంగా మార్చబడి ఉండగా అక్కడ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గొప్ప కార్యాలు జరిగించాయి. ప్రతి అక్కర్లు మీరు తీర్చి మీ ఉన్నతమైన నామాన్ని మహిమ తెచ్చుకోమని ఈ కూడికి అంతటిని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించి మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన దీవెమైన నామాన్ని మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రార్థన చేసిన దైవజనులకి వందనాలు. ప్రార్థన ఆలకించిన దేవుడికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 హల్లెలూయా. మరి సమయంలో మన మధ్యలో డేవిడ్ రాజు గారు వారు కూడా వచ్చి ఒక ఇక్కడ అంశములను బట్టి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామంలో మనవి చేస్తున్నాం.
మహాపరిశుద్ధుడైన తండ్రి నాయన నీ నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభా నాయన ఈ ఉదయకాలం నాయన ఈ సంఘములో నాయన వచ్చిన దైవ సేవకులను ప్రతి ఒక్కరిని నాయన ఆశీర్వదించండి ప్రభా. అయా ఈ సంఘం అభివృద్ధి కొరకు నాయన ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన ఈ సంఘాన్ని నాయన అభివృద్ధి పరచండి ప్రభా. అలాగనే ప్రభా నాయన నూతన మందిరం కట్టబడుటకు నాయన నీ యొక్క సహాయం కోరుతున్నాం ప్రభా నాయన. అనేక దినముల నుంచి నాయన జయనంద్ గారు నాయన అడుగుతున్నాం ప్రభా నాయన మా మొర ఆలకించండి ప్రభా నాయన. నూతన మందిరం నాయన త్వరగా కట్టుబడుటకు దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయమని అడుగుతున్నాం ప్రభా. సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగనే నాయన కుమారుడు కుమార్తె చదువు ఉద్యోగం విషయంలో నాయన సహాయం చేయండి ప్రభా. అలాగనే ప్రభా నాయన పాస్టమ్ గారికి ఆరోగ్యం గురించి నాయన ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే నాయన పాస్టమ్ గారిని నాయన స్వస్థతపరచండి ప్రభా. ఆమెలో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి ప్రభా. స్వస్థతపరచండి ప్రభా. అయా మీరు పొందిన దెబ్బల చేత నాయన మాకు స్వస్థత అన్నారు ప్రభా నాయన. నీ నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభా నాయన. అలాగనే నాయన పరిచర్య దేవుడు విస్తరించలాగా నాయన సరిహద్దులు విచారపరచండి ప్రభా. పరిచర్య నాయన బాగా ఘనంగా జరిగేటట్టు భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగనే నాయన జరగనే ఉన్న మీటింగుల నిమిత్తం నాయన వాతావరణం నాయన అనుకూలంగా ఇచ్చేటట్టు భాగ్యం దయచేయండి ప్రభా నాయన. ఆ మీటింగులు కూడా నాయన ఘనంగా జరిగేటట్టు ఏర్పాటు చేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగనే ప్రభా క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ అభివృద్ధి కొరకు నాయన ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. సంఘంలో ఐక్యత దయచేయండి ప్రభా నాయన. ప్రతి ఒక్క సేవకుని నాయన ఆశీర్వదించండి ప్రభా. వారి యొక్క ఇబ్బందులు ఇరుకుల్లో నాయన సహాయం చేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం ప్రభా నాయన. ప్రతి ఒక్కరికి నాయన స్వస్థత దయచేయండి ప్రభా. వాళ్ళలో ఉన్న బలహీనతలు తీసేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగనే ప్రభా నాయన రేపు 20వ తారీఖున నాయన జరగనున్న ఇస్రాయేల్ గారు మీటింగులకి నాయన వాతావరణం అనుకూలించండి ప్రభా. దానికి సంబంధించిన నాయన ఏర్పాట్లు కూడా అన్ని సహాయం చేయండి ప్రభా. అలాగే నాయన రేపు 21వ తారీఖున నాయన బాలస్వామి గారి నాయన ఆ చర్చిలో మీటింగ్ ఉంది ప్రభా. దాన్ని కూడా నాయన ఘనంగా జరిగేటట్టు భాగ్యం దయచేయండి ప్రభా. అనేక మంది నాయన రక్షించబడేటట్టు భాగ్యం దయచేయండి ప్రభా. అలాగనే నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వించండి ప్రభా. వాళ్ళ బలహీనతలు తీసేయండి ప్రభా. అందరూ వృద్ధి చెందేట భాగ్యం దయచేయండి ప్రభా. అలాగనే ఐక్యత దయచేయండి ప్రభా. అలాగనే నాయన ఈ బాబుని బట్టి నాయన పౌలు బాబు ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. ఆ బిడ్డకు నాయన బలం శక్తి దయచేయండి ప్రభా. పరిపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా. అలాగనే ప్రభా నాయన ప్రతి ఒక్క విషయంలో నాయన సహాయం చేయటం ప్రభా నాయన. వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్క సేవకులను నాయన దీవించండి ప్రభా. వాళ్ళ ఇబ్బందులు ఇరుకులు సహాయం దయచేయండి ప్రభా. అందరూ బుద్ధి భాగ్యం దయచేయండి ప్రభా. అలాగనే ఐక్యత దయచేయండి ప్రభా. అలాగనే ప్రభా నాయన దేశంలో నాయన జరుగుతున్న యుద్ధాలను నాయన ఆపండి ప్రభా నాయన. అలాగనే ప్రభా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను ప్రభా ఆపండి ప్రభా నాయన. అలానే సరిహద్దుల్లో ప్రభా నాయన శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగని ప్రభా నాయన సరిహద్దుల్లో నాయన శాంతి సమాధానం దయచేయండి ప్రభా. అలాగనే ప్రభా నాయన క్రైస్తవుల మీద అనేక చోట్ల నాయన అనేకమైన హింసలు దాడులు జరుగుతున్నాయి ప్రభా. అవమానకరాలు జరుగుతున్నాయి ప్రభా నాయన. మొత్తాన్ని నాయన అందరికీ నాయన మాకు జయం కలిగేటట్టు భాగ్యం దయచేయండి ప్రభా. అందరిని అభివృద్ధి పరచండి ప్రభా. అలాగనే ప్రభా వచ్చిన సేవకులను అందరిని ఆశించమని త్వరగా రాయన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం ప్రభువా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసిన దేవుడి రాజు గారికి వందనాలు. ప్రార్థన ఆలకించిన దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరి మన మధ్యలో మోషే గారు ఉన్నారు. వారు కూడా వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందిగా. సరే, మన మధ్యలో దైవజనులు మరి మంగళగిరి నవలూరు ఎంఎస్ఎస్ కాలనీల పరిచయం చేస్తూ అనేకమైన ప్రాంతంలో వాడబడుతున్న దైవ సేవకులు బాలస్వామి గారు వారందరూ మరి ఆరాధన చేస్తుండగా మరి అందరూ లేచి నిలబడదాం, ఆరాధనలో పాల్గొందాం. ఆరాధన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తుతి నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు లేచి నిలబడి దేవుని చేతులెత్తి స్తోత్రం చెబుదాం. మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆయన ఆరాధనకు అర్హుడు, స్తుతులకు కారణభూతుడు, స్తోత్రార్హుడు,
సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సమస్తం ఎరిగినవాడు, సమస్త చేయగలిగిన గొప్ప దేవాది దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి నాయన. మహిమ, 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 మహిమ. ఆపేశారు, చూసారా? స్తుతించండి, స్తుతించాలి. ప్రభు స్తోత్రం చెప్పండి. వదిలే వందన స్తోత్రాలు. కృపగల దేవా స్తోత్రం, దయగల దేవా స్తోత్రం, దయామయుడా స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా స్తోత్రం, శుద్ధి నాయన స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహబులు అల్లచి అధికారులలో అదముల చేసి లాలిగో నీ ప్రజల నెమ్మదికై. కొట్టు తమ్ముడు, కొట్టు. అధికారులలో అదముల చేసి లాలికో అసాధ్యమైనది పడు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా ప్రగతి నీ స్వాధీనమా నీవే కదానా ఆరాధనా నీవే కదానా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా స్తుతి ఆమేన్ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఆరాధన అంతట్లో మీరు కృప చూపించారు. మీ దాసులు వర్తమానం అందిస్తుండగా మీరే సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.